వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటి దగ్గర డబ్బులు ఇటు క్యాష్ ఇవ్వడం తప్పు, కరప్షన్ నేను ఒప్పుకుంటా. కానీ వృద్ధుడి విషయంలో ఆ పాయింట్ వృధా. ఎందుకు హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేరు, లేకపోతే ఇంకో చోటకి ఎందుకు వెళ్ళలేరు అంటే ఎట్లాగా? నీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి పరిస్థితి బాగోపోతే నువ్వు తెచ్చిస్తున్నావు కదా, లేకపోతే మనిషిని పెడుతున్నావు కదా, అంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వాళ్ళ దగ్గర డబ్బు లేనటువంటి వాళ్ళ దగ్గరికి ఆ సేవ ప్రభుత్వం తీసుకెళ్తే దాన్ని నొక్కేయించావు. ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? సిఎస్ కి పూర్తిగా అధికారాలు ఉండవా ఈ విషయంలో? గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి సిఎస్ కూడా ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఎన్నికల సంఘం, అది అమలు చేయడం మాత్రమే సిఎస్ బాధ్యత. అంతే, ఇంకా దాంట్లో కరెక్షన్స్ ఏముండదు. అప్పటికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన. అందులో లోపాన్ని ఏమి ఎత్తి చూపించాల్సిన బాధ్యత లేదా? లోపం అనడానికి లేదు కదా. లోపం అన్నారనుకోండి, నువ్వు ఎవడికి అమ్ముడు పోయావు అని అడుగుతారు, ఆ కారణంగా తీసేయమంటారు. అది అక్కడోడికి ఉండాలి, అక్కడోడికి బుర్ర ఉండదు. వీళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు పంపించాడు అంతే. అంతకు మించి దీంట్లో నువ్వేం ఆల్టర్నేటివ్ చేస్తావు, నాకు ప్లాన్ చెప్పు అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చెప్పు అంటే అప్పుడు ఎవరు చెప్పాలి? ఆయన చెప్పిన దాంట్లో ఒకటి వాళ్ళు చూజ్ చేసుకోవాలి, లేదా ఇంకోటి ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ అసలు ఏం అడగలా, వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు నువ్వు వాలంటీర్ అనే వాళ్ళంటే ఆపేసేయి, రెండవది ఆ డబ్బులు ఓ చోటకు పిలిచి అన్నారు. అప్పుడు మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన. తీసుకుని అట్లా ఒక చోటే అందరినీ పిలిస్తే వృద్ధులు